నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాథ. 500 ఏళ్ల నాటి నుంచి కొనసాగుతున్న పోరాటం ఫలించిన వేళ గత జనవరిలో అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం, లోక కళ్యాణ్, రామ్ లాలా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రపంచ మానవాళికి పర్వదినం. అలాంటి సుదినాన రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మదిలో ఏం మెదిరింది? ఆ సమయంలో ఆయనకు గుర్తొచ్చిన అంశాలేంటి? ఆ పురాణ పురుషోత్తముడిని ఆరాధించిన మోడీని కలిగిన భావనలేంటి? ఆ క్షణంలో తనలో కలిగిన అనుభూతులను ప్రధాని మోడీ ఓ ఇంటర్వ్యూలో సాక్షాత్కరించారు. ఆ ఇంటర్వ్యూలో అయోధ్య రామ మందిరం సహా పలు అంశాలపై మోడీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాముడి తత్వాన్ని మాటల్లో చెప్పలేనని మోడీ అన్నారు. తాను రామదర్శనం కోసం అయోధ్య ఆలయానికి చేరుకున్నప్పుడు భారతదేశంలో స్వర్ణ యుగం ప్రారంభమైందని రాముడు తనకు చెప్తున్నట్లు అనిపించిందని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని, అభివృద్ధి పంతాలో ముందుకు సాగుతుందని అప్పుడు అనిపించిందన్నారు. బాలరామయ్య దర్శన సమయంలో 140 కోట్ల మంది దేశ ప్రజల కలలను రాముడి కళ్ళల్లో చూస్తున్నట్లు అనిపించిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆ క్షణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని వివరించారు. నేను అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా వద్దకు చేరుకోగానే తొలుత ఆయన పాదాలను చూశాను. ఆ తర్వాత ఆయన కళ్ళల్లోకి చూశాను. చాలాసేపు నా చూపును తిప్పుకోలేకపోయాను అని ప్రధానమంత్రి తెలిపారు. భారతదేశ సమయం ఆసన్నమైంది. దేశం ఇప్పుడు పురోగమిస్తుందని రామ్ లల్లా చెప్తున్నట్టుగా నా మనసులో నేను సందేశాన్ని వినగలిగాను అని అన్నారు. ఇక అంతకుముందు అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందిన వెంటనే తన దినచర్యను మార్చుకొని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అనుగుణంగా రోజువారీ షెడ్యూల్ని సవరించుకున్నట్లు మోడీ వివరించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం నేను జనవరి 22న అయోధ్యకు చేరుకున్నాను. ఆ సమయంలో నాలో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. నేను సామాన్య దేశ పౌరుడిగా, రామభక్తుడిగా అయోధ్యకు వచ్చిన ప్రధానమంత్రి హోదాలో వచ్చానా అనే ప్రశ్నలు ఎదురు నిలిచాయి. ప్రధానమంత్రి హోదాను దరిచేరనివ్వకుండా రామభక్తుడిగా కార్యక్రమంలో పాల్గొనాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను అని ప్రధాని మోదీ తెలిపారు. అంతటితో ఆగకుండా ఇదే ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఇంకా చాలా విషయాలు వెల్లడించారు. తన తల్లి గురించి కూడా ప్రస్తావించారు. తెలివితో పనిచేయండి, స్వచ్ఛతతో జీవించండి అని మా అమ్మ ఎప్పుడు చెబుతుండేదని మోడీ గుర్తు చేసుకున్నారు. ఎవరికి హాని చేయొద్దు, పేదల కోసం పని చేయాలని చెప్పేదన్నారు. తాను ఏ పని చేసినా అది చిన్నదా పెద్దదా అన్న తేడా చూడనని, అసలు ఇంతవరకు ఏ పనిని కూడా చిన్నదిగా పరిగణించలేదన్నారు. తాను చేసే ప్రతి పనిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తానని, ప్రతి పని అగ్రస్థానంలో నిలబడాలని భావించేవాడినని వివరించారు. ప్రపంచంలోని చిన్న దేశాలను కూడా పెద్ద దేశాలతో సమానంగా పరిగణిస్తారన్నారు. బీజేపీ ఎన్డీఏ కూటమి చాలా బలమైన కూటమి అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. ఇది సమాజంలో వివిధ చిన్న పెద్ద శక్తులను కలిపే సంస్థ అని, వివిధ ఆర్థిక సామాజిక విభాగాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీల సంస్థ అని అన్నారు. ఎన్డీఏ ఒక పుష్పగుచ్చమని, ఈ పువ్వులో ఒక్కొక్కటి సమాజంలోని ప్రతి వ్యక్తి తన సొంత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని మోడీ తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని, అందుకే మిషన్ 400 పై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాజకీయ సుస్థిరత, ఓటు బలం ఎంత అవసరమో ప్రజలు గ్రహించారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అంటే దేశంలోని ప్రతి మూలన ఉన్న ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలంటే ముందుగా ఒక్కో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మన కలల వెనక చోదక శక్తిగా తమిళనాడు మారుగల అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికి తన మదిలో మాటలను, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ వేళ తన మదిలో మెదిలిన ప్రశ్నలను 140 కోట్ల మంది ముందు ఇంటర్వ్యూ ద్వారా ప్రతిబింబించే విధంగా వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.